హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్లతోనే ఆమ్లెట్ చేసి చూడండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఈ టైప్లో సింపుల్గా చేసుకునేసి కడుపు నిండా తింటారండి. అంత బాగుంది. దీన్ని ఎలా చేయాలో ఎలా చేసానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా దీని గురించి మనం ఒక 2 కోడిగుడ్లను అయితే తీసుకోవాలి. అవి ఉడకబెట్టినవి కాదండో, పచ్చి కోడిగుడ్లు తీసుకునేసి ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం వండి రెడీ చేసి పెట్టుకున్న అన్నం అండి, వైట్ రైస్. ఆ రైస్ను కూడా మనం బాగా పొల్లుగా రెడీ చేసి పెట్టుకోవాలి. దీని గురించి మరి ఎక్కువ అవసరం లేదండి, ఒక్క హస్తం సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. ఓకేనా. దాన్ని కొంచెం అలా వేడెక్కనిచ్చి మనం రెడీ చేసి ఆరబెట్టిన ఈ అన్నాన్ని దాంట్లో వేసుకుందాం, అంటే వైట్ రైస్ దాంట్లో వేసిన తర్వాత అది ఉండలు లేకుండా చూసుకోవాలి. ఓకేనా. అలా పొల్లుగా రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు ఆ రైస్ని ఈ ఆయిల్లో కొంచెం బాగా అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంటే మరీ వేగకూడదండి, లైట్గా వేడెక్కనిచ్చేసేయాలి, అంటే అన్నం లోపల ఉన్న నీరు పీల్చే విధంగా. ఓకేనా. ఆ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు రెండింటిని కొట్టి అందులో పోసుకోవాలి. అంటే పెంకులు రాకుండా అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. పెంకు పడిందంటే అది చిన్నదైనా సరే వదలద్దండి, ఖచ్చితం తీసి పక్కన వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఈ పచ్చ సొన తెల్ల సొన కొంచెం సపరేట్ అవుతుంటాయి కాబట్టి వాటిని ఈ అన్నంలో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలా చల్లేసుకోవాలి మీదకించి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా దాన్ని కూడా అలా చల్లేసుకునేసి, కారం అండి అదొక సగం టేబుల్ స్పూను అలా చల్లేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన ఈ కారం, పసుపు, సాల్ట్ ఇవి ప్రతి మెతుకు కూడా అతుక్కునే ఈ టైప్లో బాగా తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు కొంచెం వేడెక్కనిచ్చేసి ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ స్టవ్ మీద మరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఆ ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదండి, సగం టేబుల్ స్పూను. ఓకేనా. వేసిన తర్వాత ఆ ఆయిల్నే ఈ మొత్తం ఫ్యాన్ మొత్తం అయ్యే విధంగా కాస్త అలా అనేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు మనం రెడీ చేసి కలిపి పెట్టిన ఈ కోడిగుడ్డు అన్నం కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇది మొత్తం పూర్తిగా దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఆమ్లెట్ ఏ టైప్లో మనం రెడీ చేస్తామో ఆ విధంగా ఈ మిశ్రమాన్ని ఇలా రౌండ్గా వచ్చే విధంగా ఈ టైప్లో అనుకోవాలి. అంతేనండి. ఇలా చేయాలి కానీ టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా అయితే ఫ్రై చేస్తామో ఆ ఫ్రై చేసేదాన్ని బట్టే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ టైప్లో బాగా వేసి ఇరిగిపోకుండా ఈ టైప్లో మనం ఏంటంటే బాగా అదుముకునేసి ఇప్పుడు మూత పెట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చూడండి, దీన్ని మళ్ళీ మనం ఇలా తిరగేసుకోవాలండి. ఓకేనా. ఈ విధంగా తిరగేసుకోవాలంటే అడుగును అతుక్కోకుండా కొద్దిగా అలా అనేసుకునేసి ఇప్పుడు మళ్ళీ మీదకించి ఒక మూత అయితే అలా పెట్టుకునేసి ఇలా సింపుల్గా తిరగేసుకోవచ్చండి. ఇప్పుడు తిరగేసిందని మళ్ళీ తీసి సేమ్ అదే ప్యాన్లో వేసుకోవచ్చు. ఓకేనా. ఏంటంటే ఇది దీంట్లో రైస్ వేస్తుంది కాబట్టి ఇలా విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా మూత పెట్టి తిరగేసుకోవాలి, లేదంటే ఒక గంటతైనా తిరగేసుకోవచ్చు అండి. ఓకేనా. అందుకోసం అనేసి రైస్తో ఉంది కాబట్టి ఇలా తిరగేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆ రెండో వైపు కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ సేమ్ అదే విధంగానే తిరగేసుకొనేసి దీన్ని రెండో వైపు కూడా ఎలా వేగిందన్నది కరెక్ట్గా చూసుకోవాలి. అది ఎప్పుడంటే మంట హైలో ఉంచకుండా మంట సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ కూడా దీనికి ఏంటంటే సిమ్లో ఉంటేనే పర్ఫెక్ట్గా ఇది వేగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్ వచ్చాక ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని వేడిగా ఇక దీంట్లోకి వేరే ఏది అవసరం లేదండి, కూర కానీ ఏది కూడా అవసరం లేదండి. ఇదే అండి బ్రేక్ఫాస్ట్. ఈ టైప్లో చేసుకొని తినండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ టైప్లో చేస్తే ఎవరైనా సరే సూపర్ టేస్టీగా కడుపు నిండా తింటారండి.
పిల్లలైతే మరీ ఇష్టంగా అంటే అంత ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసి పెట్టండి, వాళ్ళు ప్రతిరోజు కూడా నాకు ఇలానే చేసి పెట్టమని అడగకపోతే అప్పుడు అడగండి. అంత టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితం ఈ విధంగా ట్రై చేసి చూడండి. రుచి అంటే చాలా బాగుందండి. అంతేనండి.